పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమాలో హైదరాబాద్ ను పోలిన ఒక చార్మినార్ సెట్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే సడన్ గా గుర్తొచ్చేది నీలోఫర్ కేఫ్, సైబర్ టవర్స్, ల్యాంకో హిల్స్, మైహోమ్ బూజా, కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ. కానీ ఒకప్పుడు నిజాం కాలంలో హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది ఒక్క చార్మినార్ మాత్రమే. సో అలాంటి చార్మినార్ దగ్గర హరిహర వీరమల్లు సినిమాలో కొన్ని సీన్లు ఉన్నాయంట. ఆ సీన్లని ఇప్పుడు చార్మినార్ దగ్గర షూట్ చేయలేరు కదా, అందుకోసమని చిత్ర బృందం నిజమైన చార్మినార్ ను పోలిన ఒక సెట్ వేయాలని డిసైడ్ అయ్యారంట. ఆ ప్లేస్ ఎక్కడంటే హైదరాబాద్ లోని బాచుపల్లికి దగ్గరగా ఉన్న గాజుల రామారాం అనే ఏరియాలో. ఆ ఏరియాలో ఒక ఆక్సిజన్ పార్క్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ పార్క్ దగ్గర ఈ సెట్ వేశారు. నాని గారి దసరా సినిమా సెట్ కూడా ఇక్కడే వేశారు. సో ఇప్పుడు అదే ప్లేస్ లో నిజమైన చార్మినార్ ఎంత ఎత్తులో ఉందో అదే ఎత్తులో అదే కొలతలతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాలో చార్మినార్ సెట్ ను అక్కడ నిర్మించారు. ఈ చార్మినార్ సెట్టే కాదు, ఇంకొక దర్బార్ సెట్ కూడా ఉంటుంది. ఇది ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ని ఆధారంగా నిర్మించారు. ఈ దర్బార్ సెట్టు, ఈ చార్మినార్ సెట్టు ఇవన్నీ ఎందుకంటే ఈ హరిహర వీరమల్లు సినిమా అనేది ఒక పీరియాడిక్ ఫిలిం కాబట్టి. పీరియాడిక్ ఫిలిం అంటే గడిచిపోయిన గత చరిత్రని, అప్పటి ప్రదేశాలని, మౌలిక భౌగోళిక పరిస్థితులను ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా చూపించే స్టోరీలనే పీరియాడిక్ ఫిలిమ్స్ అంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారి ఈ హరిహర వీరమల్లు సినిమాలో చార్మినార్ సెట్టు, రెడ్ ఫోర్ట్ సెట్టే కాకుండా ఇంకొక అద్భుతమైన సెట్ కూడా ఉందంట. అదే బందర్ పోర్ట్ సెట్టు. జనరల్ గా రాజుల కోటలు సెట్ వేస్తారు, లేదా ఏదైనా ప్రాంతాన్ని సెట్ గా వేస్తారు. కానీ ఈ సినిమాలో ఏకంగా బందర్ పోర్టునే సెట్ గా వేశారు. సో ఇలాంటి అద్భుతమైన కట్టడాలు, సెట్లు ఇంకా ఎన్నున్నాయో అనేది సినిమా రిలీజ్ అయితే గానీ మనం చెప్పలేం. సో 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఈ హరిహర వీరమల్లు చిత్రం కోసం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే యాక్యురేట్ హైట్ మెజర్మెంట్స్ తో చార్మినార్ సెట్టు కూకట్పల్లి సమీప ప్రాంతంలో బాచుపల్లి దగ్గర అనగానే అభిమానులు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ కూడా గాజుల రామారానికి పరుగులు తీస్తున్నారంట.